చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. గడిచిన వారం దేవుడు భూమిని సృజించి భూమి మీద మనిషికి అధికారం ఇచ్చాడని, అధికారం ఆదాము ద్వారా ప్రకృతి మీద ఇచ్చాడని, ప్రకృతిని ఏలమని దేవుడు ఆది దంపతులకు ఆదేశం ఇచ్చాడని, కానీ మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి మనిషి ఏలే పరిస్థితులకి దిగజారిపోయాడని నేర్చుకున్నాం. ఆదాము గారి దగ్గర నుంచి మనం ఆలోచిస్తే ఒక పాపి మరొక పాపిని వెళ్తున్నట్టుగా కనపడుతుంది. దేవుడైతే మనిషి ఏలటానికి ఇష్టపడలేదు. ఒక మనిషి పరిపాలన కింద మరొక మనిషి నిలబట్టడం అనేది, ఒక మనిషి పరిపాలన కింద మనిషి అణగదొక్కబట్టడం అనేది దేవుడు ఇష్టపడలేదు అనేది మనకు అర్థమైంది. ఎప్పుడైతే మనుషులు దేవునికి అవిధేయులు అవుతారో, ఎప్పుడైతే మనుషులు దేవుణ్ణి పక్కన పెట్టి సొంత ఆలోచనలోకి వెళ్ళిపోతారో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు అణిచివేస్తాడు అన్యుల ద్వారా అనేది కూడా నేర్చుకున్నాం. ఇశ్రాయేలు చరిత్ర చూసినప్పుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులయ్యారో, అలా అవిధేయులైనప్పుడల్లా దేవునిని ఎరగని అన్యరాజుకి బలాన్ని ఇచ్చి ఆ బలంతో బలవంతులైన ఇశ్రాయేలుని సైతం అణిచివేసి బానిసలుగా తీసుకెళ్ళిన సందర్భాలు ఎన్నో చూసాం. ఆ క్రమంలో మరి ఎంతోమంది దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేయటం, వారు ఉన్నంతకాలం మళ్ళీ మంచిగా బ్రతకటం, ఎప్పుడైతే ఆయన న్యాయాధిపతి కాలం తీరి చనిపోతారో వెంటనే మళ్ళీ అవిధేయులైపోవటం, మళ్ళీ శత్రురాజులకి వీళ్ళని అప్పగించటం, శత్రురాజులు వచ్చి వీళ్ళని జయించటం, వీళ్ళని బానిసలుగా తీసుకెళ్ళటం అనేది మరి గడిచిన వారంలో మనం ఇదంతా నేర్చుకున్నాం. టోటల్గా దేవుడు తన పరిపాలన కింద ప్రజలు ఉండాలి, ఆ పరిపాలనలో తన చట్టాన్ని మనుషులు అనుసరించాలి అనే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా కూడా నేర్చుకున్నాం. మోషే గారి ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దేవుడే ఒక నాయకుడిని సెలెక్ట్ చేసినట్టుగా నేర్చుకున్నాం. అందులో మొట్టమొదటి నాయకుడు ఎవరంటే మోషే గారు. తర్వాత మోషే గారి తదనంతరం మళ్ళీ నాయకుడిగా ఎవరిని ఏర్పాటు చేశాడు దేవుడు అంటే యెహోషువ గారిని. అంటే మనుషుల్ని నడిపించే నాయకుల్ని ఏర్పాటు చేసింది దేవుడు, మనుషులు ఎన్నుకోవాల. మీ ఇష్టం, మీరే రాజుని ఎన్నుకోండి అని చెప్పలేదు. దేవుడే నిర్ణయించి ఎవరు యోగ్యులో వాళ్ళని అపాయింట్ చేసి ఆ వచ్చిన వ్యక్తి దేవుని నియమ నిబంధనలు ప్రజల్లో తెలియచేస్తూ, ప్రజలకు నేర్పిస్తూ, ప్రజలను దేవుని తరపున పరిపాలిస్తున్నట్టుగా అర్థమవుతుంది తప్ప మనుషులు సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునే విధంగా దేవుని పిల్లల్ని దేవుడు పరిపాలించినట్టుగా లేదు. ఈ క్రమంలో మొట్టమొదట మాకు రాజు కావాలి అని, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని మరి ఇశ్రాయేల్ జనాంగం వచ్చినట్టుగా వీళ్ళ బాధ తట్టుకోలేక సమూయేలు గారు వాళ్ళకి ఒక రాజును ఏర్పాటు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ రాజు ఎవరయ్యానంటే సౌలు గారు. మనకి సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనంలో ఒకసారి ఆ వచనాన్ని చూసుకొని ముందుకు వెళదాం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి అతడు 2 సంవత్సరాలు ఇశ్రాయేలీని ఏలేను. ఇశ్రాయిల్లో చాలండి, స్టార్టింగ్ అయినా ఎన్నేళ్ళప్పుడు 30 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేశాడు. ఇక్కడ 2 సంవత్సరాలు అన్నారు, కానీ మొత్తం టోటల్గా ఆయన పరిపాలన 40 సంవత్సరాలు జరిగింది. ఈ 40 సంవత్సరాల కాలంలో దేవుడు ఏదైతే వాళ్ళకి చెప్పాడో, మిమ్మల్ని ఏలబోయే రాజు కావాలన్నారు కదా, ఆ రాజు ఎలాంటి వాడు అవుతాడని భవిష్యత్తు ముందే చెప్పాడు. మీ పిల్లల్ని అలా రథాలు నడిపించుకుంటారు, వాళ్ళ గుర్రాలను మేపే వాళ్ళగా పెంచుకుంటారు, మీ పొలంలోని పంట వాళ్ళకి ఇవ్వాలి, మీరు ఆ రాజుగారి కింద దాస్యం చేయాలి, ఆ రాజుగారి రథాలెమ్మట పరిగెత్తాలి. మీ పిల్లలు, మీ కుమారుల్ని కూడా మరి రాజుగారి ఆ సంస్థానంలో బోనకత్తెలు అంటే పర్ఫ్యూమ్స్ తయారు చేసేవాళ్ళు అంటండి, బోనకత్తెలు భక్ష్యకారుణులు గాను రొట్టెలు కాల్చువారు గాను ఏర్పాటు చేస్తాడని ముందే భవిష్యత్ అంతా చెప్పేశాడు. ఎప్పుడు చెప్పాడు ఇది? మాకు రాజు కావాలి అన్నప్పుడు చెప్పాడు. అంటే మీ అంతటా మీరు ఒక రాజు కావాలని అడిగితే
మనుషులు స్వార్థంతో మిమ్మల్ని పరిపాలిస్తారు, వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అని భవిష్యత్తు చెప్పినా వాళ్ళు ఏమన్నారు? మాకు సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాల్సిందే అన్నారు. సరే మీ కర్మ అని సమూయేలు గారికి దేవుడు తెలియచేసి పలానా ఆయన్ని అభిషేకించంటే ఆయన అభిషేకించాడు. అభిషేకించబడిన తర్వాత కొంతకాలం పరిపాలించాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అలాగే పరిపాలించాడు. ఈ పరిపాలన కింద ఉన్న మనుషులకి దేవుడు చెప్పిన పద్ధతులు ఈయన పరిపాలించట్లేదన్న విషయాన్ని ఎరిగిన దేవుడు ఎప్పుడైతే అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళి అది శపించాను అందులో ఏమీ తేవద్దన్నాడో, ఈ సౌలు రాజు అక్కడికి వెళ్ళి ఆ శపితమైన కోడల్ని ఎద్దుల్ని వీటిని తీసుకురావటం, దేవుని మాట వినకపోవటం వల్ల ఈ రాజును తీసేసి నెక్స్ట్ ఎవరిని ఏర్పాటు చేశాడు? దావీదు గారిని ఏర్పాటు చేశాడు. ఏమంటే సౌలు రాజుని ఏర్పాటు చేసింది దేవుడే, అది ప్రజల కోరిక మేరకు. తర్వాత దావీదు గారిని ఏర్పాటు చేసింది దేవుడే. దావీదు గారి తర్వాత సొలొమోను గారిని ఏర్పాటు చేసింది దేవుడే. ఇక ఆ తర్వాత ఇశ్రాయేలుని పరిపాలించిన రాజులు, సొలొమోను గారి తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం విడిపోయింది. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఇశ్రాయేలుని ఒక రాజు, యూదులను ఒక రాజు, ఇలా పరిపాలిస్తూ ఉన్నారు. ఈ రాజులను ఎవరూ దేవుడు సెలెక్ట్ చేయలేదు. వారసత్వం ప్రకారంగా ఒక రాజుగారి కుమారుడు పుడితే ఆ రాజుగారి తర్వాత యువరాజు ఎవరు? రాజుగారి కుమారుడు. ఇలా మనుషులే నిర్ణయించుకొని వారసత్వంగా రాచరిక వ్యవస్థను నడిపించారే తప్ప దేవుడు వారికి రాజుగా నియమించినట్లేదు. ఒక దావీదు గారు, ఒక సొలొమోను గారు కనపడుతున్నారు మనకి. అంటే దేవుడు నియమిస్తేనేమో దేవుని కట్టడలో విధుల ప్రకారంగా వాడు పరిపాలిస్తారు. ఒకవేళ దేవుడు నియమించినా కానీ ఎంతో కొంత మనుషులో స్వార్థం ఉంటుంది కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మనుషుల్ని ఇవి రాజులు పరిపాలించలేదు. దేవుడు చెప్పినట్టుగా ఈ మనుషులు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచడం అంటే దేవుడు చెప్పిన పద్ధతిలో ప్రజలను నడిపించాలి. నాయకులు వాళ్ళే రాజులు. అంటే వీటన్నిటిని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన ప్రజల్ని తానే పరిపాలించాలి అనుకున్నాడు. అయితే ప్రత్యక్షంగా కనిపించడానికి ఒక వ్యక్తిని దేవుడే ఎన్నుకున్నాడు. మిగతా అన్ని జనాలందరూ ఆ రోజుల్లో ఎలా ఉన్నారంటే ఎవరిష్టం వాళ్ళది, బలవంతుడిదే రాజ్యం, బలహీనుల్ని బలవంతుడు వశపరుచుకొని పరిపాలిస్తున్న పరిస్థితులు కనపడతాయి. ఇలాంటి పరిస్థితులు జరుగుతాయని ముందే తెలిసిన దేవుడు, భవిష్యత్తు తిరిగిన దేవుడు ఈ న్యాయాధిపతుల పాలన లేదా సౌలు గారి పాలన, దావీదు గారి పాలన ఇవన్నీ రాకముందే అరణ్య ప్రయాణంలో మోషే గారి ద్వారా నడిపిస్తున్నప్పుడే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు రాజును అడుగుతారు, భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా మమ్మల్ని పరిపాలించడానికి రాజును అడుగుతారు. అయితే రాజు పరిపాలించాలంటే రాజుకు ఉండవలసిన కొన్ని లక్షణాలు చెప్తాను. ఆ పద్ధతిలో ఏ రాజు ఉన్నాడో చూడండి. ఇశ్రాయేలుని పరిపాలించే రాజుకి కొన్ని పద్ధతులు ఉండాలి. ఆ పద్ధతుల ప్రకారంగా మిమ్మల్ని ఏలబోయే రాజు ఉండాలి. ఇలాంటి రాజుని మీరు నియమించుకోండి. ఒకవేళ నియమించుకుంటే ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఒక అవకాశం. ఆ అవకాశం ఏమిచ్చాడో ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే 17వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 14వ వచనం నుండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి ఆ చుట్టూ ఉన్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకొందునని అనుకొనిన ఎడల ఏం చెప్పాడండి? నువ్వు ఈ అరణ్య ప్రయాణం అయిపోయిన తర్వాత కనాను దేశంలో ప్రవేశిస్తారు కదా, మీరు ప్రవేశించిన తర్వాత ఇతరులను చూసి, అన్యులు చూసి, ఇదిగో మాకు కూడా ఇలాంటి రాజు కావాలి అని మీరు అనుకుంటే ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత మీరు ఎలాంటి వాడిని రాజుగా నియమించుకోవాలంటే నంబర్ 1 పాయింట్, నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీ మీద. 1వ పాయింట్ ఏంది? రాజు ఎవరు నియమించాలి? రాజుని లేదా ఎలక్షన్లు పెట్టుకోమన్నాడా? చెప్పండి. వాళ్ళు ఏదైతే ఆలోచిస్తారో ముందెరిగిన దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తినే రాజుగా పెట్టుకోండి. మీరు ఎన్నుకోవద్దు, వీడు బాగున్నాడు, హైట్ ఉన్నాడు, కండబలం ఉంది, పర్సనాలిటీ ఉంది, ఇలాంటివి మీరు ఆలోచించొద్దు. లేదా మాకు ఏదో సౌకర్యాలు ఇస్తున్నాడని మీరు ఆలోచించొద్దు.
దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తినే రాజుగా, ఇది నంబర్ 1 పాయింట్. నీ సహోదరులలోనే ఒకరిని మీద, అన్యుడొద్దు. మళ్ళీ ఈ 12 గోత్రాల్లో ఉన్న వ్యక్తినే ఒక వ్యక్తిని అనుకోండి. చూసారా, జాగ్రత్తగా వినండి. అంటే ఇశ్రాయేలుని పరిపాలించే వ్యక్తి అన్యుడై ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్లు. నంబర్ 1, ఎవరు దేవుడు ఎన్నుకున్న వ్యక్తే కావాలి, మీరు ఎన్నుకోకూడదు. అంటే రాజుని ఎన్నుకునే అవకాశం ఎలక్షన్ మనకు లేదా? ఉందా లేదా? లేదంటున్నాడు, ఇశ్రాయేలుకి లేదు. నంబర్ 2, మీ సహోదరులోనే ఒకడు, మిమ్మల్ని మీరే పరిపాలించుకోవాలి. మీ సహోదరులోనే ఒకరిని మీరు రాజుగా నియమించుకోవాలి. నంబర్ 3, నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద రాజుగా నియమించుకొనకూడదు. ఇందులోనే 2 పాయింట్లు ఉన్నాయి. నీ సహోదరులని ఒకటి నియమించుకోవాలంటే బయట వాడిని ఎవరిని నియమించుకోకూడదు. 4, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొన. ఇదేంటి? రాజు అంటే గుర్రాలు రథాలు సైన్యం ఉండాలి కదా. ఎందుకు వద్దంటున్నాడు దేవుడు అంటే, ఇశ్రాయేలుని పరిపాలించే రాజు రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయించకూడదు. నాకు ఇన్ని రథాలు ఉన్నాయి, ఇన్ని గుర్రాలు ఉన్నాయి కాబట్టి ఏ రాజునైనా నేను జయించగలనని ధీమా ధైర్యం వాళ్ళలో రాకూడదు. నాకు దేవుడు ఉన్నాడు, అసలు గుర్రాలు రథాలు లేకపోయినా నేను జయించగలను, ఆ ఆలోచనతో ఉండాలి రాజు. నీకు అర్థమైందా? నీ దగ్గర ఏం అవసరం లేదు, గుర్రాలు వద్దు రథాలు వద్దు, ఏం అవసరం లేదు. దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు నా తరపున యుద్ధం చేస్తాడనే ఆలోచనతో ఉండాలి. ఏ రాజు? ఇశ్రాయేలుని పరిపాలించే రాజు. అందుకే గుర్రాలని సంపాదించుకొనకూడదు, విస్తారముగా సంపాదించుకొనకూడదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు గుర్రాల ఆలోచనే చేయకూడదు. ఒకళ్ళు ఆలోచించేసి ఎక్కడికి పంపించకూడదు గుర్రాల కోసం. ఈజిప్ట్ గుర్రాలను తెప్పించుకోవటానికి నీ జనాన్ని అక్కడికి వెళ్ళి గుర్రాలు తీసుకురండి అనకూడదు. ఎందుకంటే అది పాపకోపం. ఒకప్పుడు అందులో నుంచే విడిపించాను, ఆ బానిసత్వం నుంచే మళ్ళీ బానిసలకు అక్కడికి పంపిస్తారా? అంటే కక్కిని కూటికి ఆశపడకూడదు. అందులో నుంచి, ఆ కొలిమిలో నుంచి బయటికి తీసుకొచ్చాను నేనే. మళ్ళీ ఆ కొలిమిలోనికి గుర్రాల కోసం నువ్వు పంపించకూడదు. ఎన్ని పాయింట్లు అయినాయి లెక్క పెడుతున్నారా? రైట్. నెక్స్ట్, ఏలయనగా యెహోవా, ఎందుకంటే దేవుడు ఇక మీదట మీరు ఐగుప్తు త్రోవను వెళ్ళకూడదని మీతో ముందే చెప్పేశాడు. తమ హృదయము తొలగిపోకుండానట్లు అతడు మిమ్మల్ని పరిపాలించే రాజు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు, పెళ్ళి కూడా చేసుకోకూడదు. అంటే మేము పెళ్లి చేసుకోండి ఉంచుకుంటాం అంటున్నారు. అంటే ఒక స్త్రీ కంటే ఎక్కువ మందిని రాజు చేసుకుంటే హృదయం ఏమైందంట? తొలగిపోయింది. ఎక్కడి నుంచి? దేవుని వైపు నుంచి తొలగిపోయింది. అది ముఖ్యం. సొలొమోను గారు మహాజ్ఞాని, తొలగిపోయాడు దేవుని వైపు నుంచి. దేవుడు చెప్పింది చేయలేదు కాబట్టి తొలగిపోయాడు అంతే. మేధావైతే అవ్వచ్చు, దేవుడిచ్చిన జ్ఞానం ఉంటే ఉండొచ్చు, కానీ దేవుని మాట జవదట్టాడు అంతే, తొలగిపోయాడు. అనేక మంది స్త్రీలను రాజు, అంటే ఇశ్రాయేలు పరిపాలించే రాజుకి ఎంతమంది భార్యలు ఉండొచ్చు చెప్పండి? ఒకే భార్య ఉండాలి. ఇది ఎవరన్నా పాటించారండి? మరి చేసుకుంటే దేవుడు ఊరుకున్నాడు కదంటే అది అజ్ఞాన కాలం, అందుకే చూసి చూడనట్టు వదిలేశాడు కాబట్టి బతికిపోయారు. లేకపోతే రెండో భార్యను చేసుకోగానే ఫట్మని లేపేసేవాడు దేవుడు. దావీదు గారు చేసుకున్నారు. అసలు ప్రతి వారు అంతే. నాకు బైబిల్లో కనపడుతుంది, ఆ ఇస్సాక్ గారు ఒక ఆయన కనపడ్డాడు, ఒక్క ఆమెతోనే కాపురం చేసిన వ్యక్తి. మిగతా వాళ్ళందరూ డబల్, త్రిబుల్, ఫోర్త్, అబ్బో లెక్క పెట్టలేం. ఇశ్రాయేలు పరిపాలించే రాజు ఇంకొక స్త్రీని, అన్ని స్త్రీలను కానీ కనీసం ఈ 2-3 స్త్రీలని పెళ్లి, ఒకే స్త్రీతో కాపురం చేసిన వ్యక్తి అయితే రాజు. అలాంటి వ్యక్తిని మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటాం? అందుకే దేవుడు నేనే నిర్ణయిస్తానన్నాడు, నేనే సెలెక్ట్ చేస్తానన్నాడు, మీరు సెలెక్ట్ చేసుకోకూడదని చెప్పాడు. తన హృదయము తప్పిపోకుండానట్లు అనేక మంది స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారమును అతడు తన కొరకు బహుగా, అంటే ఆస్తులు సంపాదించుకోకూడదా రాజు? చెప్పండి. పాత నిబంధనలోనే ఆస్తులు వద్దన్నాడు, పాత నిబంధనలోనే గుర్రాలు వద్దన్నాడు, పాత నిబంధనలోనే రథాలు వద్దన్నాడేంటి? పాత నిబంధనలోనే బహుభార్యత్వం వద్దంటున్నాడేంటి?
మనకి ఇవన్నీ తెలియక పాత నిబంధనలు ఎంతమంది చేసుకోవచ్చండి. పాత నిబంధనలో ఆస్తులు సంపాదించుకో, ఈ అబ్రహామును ఆశీర్వదించిందేవా, దావీదు గారిని ఆశీర్వదించిందేవా, వద్దన్నాడు. వాళ్ళనే దేవుడు సంపాదించుకోవద్దన్నాడు. వీళ్ళని కూడా ఆశీర్వదించని ప్రార్థన చేస్తున్నారు అయ్యగారు. ఇప్పుడు నువ్వు ఆస్తి సంపాదించుకోవద్దురా బాబు అని దేవుడు ఆ రోజు వాళ్ళకి చెప్పాడు, ఇశ్రాయేలును పరిపాలించే రాజులకి. కానీ విస్తారంగా సంపాదించారు ఆస్తులు. అంటే ఈ విషయంలో దేవుని మాటలను ధిక్కరించారు. అర్థమైందా? వెండి బంగారాలు తన కొరకు విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజ్యసింహాసనమందు కూర్చున్న తర్వాత రాజు ధర్మశాస్త్ర గ్రంథం లేవీయుల దగ్గర ఉంటుంది, యాజకుల దగ్గర. ఎక్కడ? గుడారములో యాజకుల దగ్గర ఉంటుంది యెహోవా గ్రంథం, ధర్మశాస్త్ర గ్రంథం. ఆ గ్రంథాన్ని ఈ రాజు ఏం చేయాలంటే, ఆ గ్రంథాన్ని తెచ్చుకొని ఆ ధర్మశాస్త్రములో ఉన్న దాన్ని అంతటిని ఒక ప్రతిని, అంటే ఒక కాపీ తన కోసం వ్రాసుకోవాలి. అంటే రాజుగారి దగ్గర ఏముండాలి? ఇప్పుడంటే బైబిల్ 100-200కి వస్తుంది కాబట్టి టక్కటక్క కొనేసుకుంటున్నాం. ఆ రోజుల్లో యాజకుల దగ్గర మాత్రమే ఉంది ఆ గ్రంథం, లేఖనాలు. ఇప్పుడు అవన్నీ చూసి ఒక కాపీ, ఎంత పెద్ద ఆజ్ఞలు కలిగిన గ్రంథమో, పెద్ద పెద్ద చుట్టలు, దానికి పెద్ద గదులు కావాలి అది పేర్చుకోవటానికి. మనకంటే ఇంతది అలా పడేస్తాం అర మీద. అవన్నీ ఒక కాపీ రాజుగారు తన కొరకు వ్రాసుకోవాలంట. అంటే ఇశ్రాయేలును పరిపాలించే ప్రతి రాజు దగ్గర ఏముండాలి? ధర్మశాస్త్ర గ్రంథం తనే వ్రాసుకోవాలి. ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. అది ఆ రాజుగారి దగ్గరే ఉండాలి. యాజకుల దగ్గర ఉంటుంది. రాజుగారి దగ్గరే ఒక గ్రంథం ఉండాలి. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగునట్లు తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకయుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములను, ఈ కట్టడలను అనుసరించి నడుచ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. రాజుగారికి రాజ్య పరిపాలన కాదు, ఈ గ్రంథాన్ని వ్రాసుకోవాలి, తన దగ్గర పెట్టుకోవాలి, రోజు చదవాలి. అర్థమైందా? రోజు ధర్మశాస్త్రం ఎందుకు చదవాలంటే, అది చదివి నువ్వు దాన్ని పాటిస్తే నువ్వు నీ పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవుతారు. నంబర్ 1. చదవకపోతే, పాటించకపోతే మధ్యలో పోతారు. ఏదో ఒక రాజు వచ్చి లేపేస్తాడు నిన్ను, శత్రురాజులకు అప్పగిస్తాడు, చంపేస్తారు, అర్ధాంతరంగా చచ్చిపోతారు. అదే చదివి పాటిస్తే చెప్పండి, దీర్ఘాయుష్మంతులు. నువ్వు నీ సంతానం కూడా దీర్ఘాయుష్మంతులు అవుతారని చెప్తున్నాడు. రెండోది, అందులో ఉన్న కట్టడల విధులు నువ్వు చదువుచూ నేర్చుకుంటూ దాన్ని రాజ్యము మీద అప్లై చేయాలి. అంటే ఆ ఆజ్ఞల ప్రకారంగా ప్రజల్ని రాజు పరిపాలించాలి. అందుకే చదవాలి. రాజుగారికే చట్టం తెలియకపోతే ప్రజల్ని ఎలా పరిపాలిస్తాడు? అంటే యాజకులకి ఎంత తెలుసో దేవుని ధర్మశాస్త్రం, ఈ ఇశ్రాయేలును పరిపాలించే రాజుకు కూడా ఖచ్చితంగా ధర్మశాస్త్రం తెలియాలి. ఆ ఆజ్ఞల ప్రకారంగా వాళ్ళకు తీర్పు తీర్చాలి, ఆ ఆజ్ఞల ప్రకారంగా పరిపాలన చేయాలి. అంటే ఈ రకంగా ఒక రాజు ఇశ్రాయేలుని పరిపాలిస్తే ఇది ఎవరి పరిపాలన అవుతుంది? రాజు పరిపాలన అయిద్దా, దేవుని పరిపాలన అయిద్దా? దేవుని పరిపాలన అయింది. ఈ అన్ని జనులు ఇదేమి లేదు, అంతా నా ఇష్టం. అన్ని జనులు పరిపాలిస్తున్నారనుకో, వాళ్ళ ఇష్టమే. ఇశ్రాయేలుని అన్ని జనులు పరిపాలించినా వాళ్ళ ఇష్టం, అన్ని జనులు పరిపాలించినా వారి ఇష్టం. అంటే టోటల్గా దేవుడే ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక తలకాయగా ఒక రాజును పెట్టాడు దేవుడు. దేవుడే సెలక్షన్ అది కదా. అందుకే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు, ఆ సౌలు రాజును తీసేటప్పుడు చెప్తున్న మాట, ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి.
అంటే ఇశ్రాయేలును పరిపాలించే రాజు ఇశ్రాయేలీలందరికీ ఏంటంట? శిరస్సు. చెప్పండి. ఇశ్రాయేలు పరిపాలించే రాజు ఇశ్రాయేల్కి ఏంటి? శిరస్సు. అంటే మీ ఇశ్రాయేల్ ప్రజలందరూ బాడీ, మన దేహంలోని అవయవాలు. ఇప్పుడు మనమంతా బాడీ. ఇప్పుడు మనకు శిరస్సు ఎవరు? కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. రైట్. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. యేసుక్రీస్తు వారికి శిరస్సు ఎవరంట? అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా యేసుక్రీస్తు వారు బ్రతికారు. ఆయన జీవించినంతకాలం దేవుని మాటలు, కట్టడలు, విధులు సంపూర్ణంగా నెరవేర్చారు. అంటే శిరస్సులో నుంచి వచ్చిన ఆదేశాలను శిరసా వహించి పాటించారు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి పురుషునికి, అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించిన ప్రతి పురుషునికి శిరస్సు ఎవరు? అక్కడ ఉంది, చెప్పండి. ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే ప్రతి పురుషుడు తన ఇష్టాన్ని బట్టి బతకాలా, దేవుడు ప్రభువు ద్వారా ఇచ్చిన ఇష్టాన్ని బట్టి బతకాలా? శిరస్సు ఏది? ఇప్పుడు నీ శిరస్సులో పరిగెత్తు అనిపించింది అనుకో, ఇక్కడ నుంచి ఆదేశాలు, మెదడులో నుంచి కాళ్ళకి ఆదేశాలు వచ్చినాయి పరిగెత్తు అని. ఇప్పుడు నేను పరిగెత్తను అని అనగలవా? శిరస్సు నుంచి వచ్చిన ఆదేశాలు ఎవరో మేరరు కదా. అలాగే ప్రభువు నుంచి వచ్చే ఆదేశాలు పురుషులు ఎవరో మేరాలా, మేరకూడదా? మేరకూడదు. ఎందుకంటే సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు ఏమి నియమించాడు? మనకి ఒక చట్టాన్ని నియమించాడు. ఏంటో చట్టం? క్రొత్త నిబంధన చట్టం. ఎవరికి ఇది? క్రైస్తవులకి. ఇప్పుడు స్త్రీకి శిరస్సు పురుషుడు అన్నాడు. అంటే పురుషుడు కూడా సొంత ఆలోచన ప్రకారంగా స్త్రీని పరిపాలించకూడదు. పురుషుడు కూడా శిరస్సు అయిన క్రీస్తు నుంచి వచ్చే ఆదేశాలు తను పాటిస్తూ, తన భార్యకు కూడా వాటిని నేర్పిస్తూ, శిరస్సు నుంచి వచ్చే ఆదేశాలు పురుషుడితో పాటు స్త్రీ కూడా నేర్పించి ఇద్దరూ పాటించాలి. ఇప్పుడు స్త్రీకి పురుషుడు ఏది చెప్తే అది చేయాలి, పురుషుడికి క్రీస్తు ఏది చెప్తే అది చేయాలి. క్రీస్తుకు దేవుడు ఏం చెప్పాడో అది చేసేసాడు. ఇందులో ఎక్కడా తేడా లేదు. కానీ ఇక్కడ జరుగుతుండేంటి? శిరస్సు నుంచి వచ్చిన ఆదేశాలు పురుషులు మేరుతున్నారు, పురుషుని ఆదేశాలు స్త్రీలు మేరుతున్నారు. ఆ రోజు ఇశ్రాయేలు ఎలాగైతే దేవుని ఆజ్ఞలను మీరారో, ఈరోజు క్రైస్తవులు కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అర్థమైందా? ఇప్పుడు పాత నిబంధన అంతా దేవుడు ఇశ్రాయేలుని ప్రేమించి, ఇశ్రాయేలునికి రాజ్యాన్ని నియమించి, దేవుడే వాళ్ళకు రాజుగా ఉండి పోషించాడు, దేవుడే వాళ్ళని పరిపాలించాడు. ఇది మనకు అర్థమైంది. ఒకవేళ ఎవరినన్నా నియమిస్తే ఎవరిని నియమించుకోమని చెప్పాడు? రాజుగా కావాలంటే, బాహ్యంగా మా కళ్ళ ముందు కనబడే రాజు కావాలంటే ఎవరిని నియమించమన్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని నియమించుకోవాలి. ఇశ్రాయేలు సహోదరుల్లో తప్ప బయట వాడిని ఎవరిని నియమించుకోకూడదు. అతడు గుర్రాలని, రథాలని పోగు చేసుకోకూడదు, ఆస్తులు సంపాదించుకోకూడదు, బంగారం సంపాదించుకోకూడదు. ఇంకా ఒక స్త్రీనే వివాహం చేసుకోవాలి, అనేక మంది భార్యలు ఉండకూడదు. ఆ ధర్మశాస్త్రం, యాజకుల దగ్గర ఉన్న ధర్మశాస్త్రాన్ని ఒక కాపీ అతను రాసుకోవాలి. ప్రతిరోజు ఆ ధర్మశాస్త్రాన్ని చదవాలి, చదివి అనుసరించి నడవాలి. తను, తన కుటుంబం, తన రాజ్యం దేవుని పరిపాలన కింద ఉండేటట్టు చేయాలి. ఇది ఇశ్రాయేలుని పరిపాలించే రాజుకి దేవుడు విధించిన కట్టడ నియమం. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా అది ఆగిపోయింది. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా మనం ఎవరమే? పేతురు గారి పత్రికలో ఉంటుంది కదా, 9వ వచనం 2వ అధ్యాయము. చెప్పండి, మనం ఎవరమే? రాజులైన యాజక సమూహం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరు? రాజులు. అంతేనా? ఇప్పుడు మన రాజ్యాధినేత ఎవరు? చెప్పండి.
మన రాజ్యానికి మనకు పరిపాలించే రాజుని దేవుడు సెలెక్ట్ చేశాడా, మనం సెలెక్ట్ చేసుకున్నామా? దేవుడే సెలెక్ట్ చేసి 2000 సంవత్సరాల క్రితం ఆయన పంపించాడు. ఆయన వచ్చి రాజ్యస్థాపన చేశాడా, చేయాలంటున్నారు చాలామంది. అంత్య దినాల్లో అంతకుముందు మనం ఆలోచించాం కదా, దానియేలు గ్రంథం నెబుకద్నెజరుకు వచ్చిన కళ, ఆ కళ భావాన్ని బట్టి రాజ్యాలన్నీ, ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యాలన్నీ కూలిపోయి క్రీస్తు సామ్రాజ్యం విస్తరించింది అని చదివాం. ఒక మాట చదువుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఏ కాలం? ఆ రాజుల కాలం, అంటే అంత్య దినాల్లో జరిగే కార్యక్రమం. దానికి ఎన్నటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక, అంటే అది ఆత్మ సంబంధమైన రాజ్యం కాబట్టి ఎవరు పొందారో ఎవరు పొందలేదో చెప్పలేము. ఇక్కడ కూర్చున్నారు, ఆ రాజ్యము ఎవరు పొందారో పొందలేదో ఎలా తెలిసిద్ది? నమ్మి బాప్తీసం పొందితే మన కళ్ళ ముందు పొందారు అనుకుంటాం, కానీ హృదయపూర్వకంగా అంగీకరించి రాజ్యంలో చేర్చబడిన వారు ఎవరో తెలియదు. అందుకే తాను పొందిన వారికి తప్ప ఇంకెవరికి చెందదు. అది ముందు చెప్పిన ప్రపంచాలను పరిపాలించిన రాజ్యాలన్నింటినీ కూలగోసి పగులగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది ఎందుకంటే చేతి సహాయం లేక తీయబడిన ఈ రాయి ఆ విగ్రహం మీద పాదాలు పడి విగ్రహాన్ని అంతా తుత్తనీయులుగా చేసి, చేతి సహాయం లేక తీయబడిన ఈ రాయి ప్రపంచమంతా, భూతలమంతా విస్తరించింది. అంటే క్రీస్తు రాజ్యం అంత్యదినాల్లో ప్రారంభమయ్యి ఈరోజు ప్రపంచం అంతా వ్యాపించింది. ప్రపంచాలను పరిపాలించే రాజ్యాలు చాలా ఉన్నాయి. ఏ దేశానికి ఆ దేశం పరిపాలించుకుంటుంది. ఆ రాజ్య పరిపాలన కింద కదా ఇప్పుడు గొడవలు, యుద్ధాలన్నీ కదా. కానీ ప్రపంచం మొత్తాన్ని ఒక రాజ్యం పరిపాలిస్తుంది. ఆ రాజ్యాధికారిని నియమించింది ఎవరంటే దేవుడు. ఇశ్రాయేల్కి ఏవైతే చెప్పాడో అవి ఖచ్చితంగా ఆయన పాటిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు పాటించాడు. ఆయన ఆస్తులు సంపాదించుకోలేదు, ఆయన గుర్రాలని సంపాదించుకోలేదు, ఇంకా ధర్మశాస్త్రాన్ని రోజు చదువుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రం తానే అయ్యి ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించాడు. అనేక మంది స్త్రీలను ఆయన వివాహం చేసుకోలేదు, వధువు కన్యకను మాత్రమే ఆయన వివాహం చేసుకున్నాడు. అదే సంఘం కదా. పాపం వైపు మనుషుల్ని పోనీ, ఇట్లా ఐగుప్తు వైపు గుర్రాలని రథాలని తెచ్చుకోవడానికి ప్రజలను పోనీయకూడదు ఆ రాజు అని ఇశ్రాయేలుకి చెప్పాడు. మనకి దేవుడు నియమించిన రాజు పాపంలోనికి వెళ్లకుండా మనల్ని కాపాడుతూనే ఉన్నాడు కదా. అంటే ఇశ్రాయేల్ని పరిపాలించబోయే రాజు ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో ఆ లక్షణాలన్నీ ఎక్కడ కనపడ్డాయి? మనకి యేసుక్రీస్తు వారిలో కనపడ్డాయి. కాబట్టి 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు వారు రాజ్య స్థాపన చేశాడు. ఇప్పుడు ఆ రాజ్యములో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఉన్నారు. ఏ దేశాన్ని ఆ దేశం పరిపాలించుకుంటున్నా, అది మనుషుల ఇష్టాన్ని బట్టి పరిపాలించుకుంటున్నా, ప్రపంచం మొత్తాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తీసం పొందావో ఆయన రాజ్యంలో చేర్చబడ్డావు. ఆయన సువార్త ప్రకటిస్తున్నంతకాలం యేసుక్రీస్తు వారు కానీ, బాప్తీసం ఇచ్చే యోహాను గారు కానీ పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రకటించి ఇప్పుడు రాజ్యం స్థాపించేశాను, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడిందని చెప్పాడు. రాజ్యస్థాపన చేశాడు, వెళ్ళిపోయాడు. మిమ్మల్ని అందరినీ ఆ రాజ్యంలో చేర్చండి అని శిష్యులకు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు రాజ్యస్థాపన జరిగి అది విస్తరిస్తూ ఉంది. అందుకే యేసుక్రీస్తు రొమ్మున అనుకున్న శిష్యుడైన యోహాను గారు పలికిన ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 6వ వచనం, 1వ అధ్యాయము. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేస్తాడు.
అని ఉందా, చేశాను అని ఉందా? అంటే చేసేసాడా? చేసేసాడు. 9వ వచనం కూడా చదవండి. అదే 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను. అంటే ఈయన ఎందులో పార్ట్నర్ అంట? ఆయన సహనంలోను, ఆయన శ్రమలలోను, ఆయన రాజ్యములోను పాడివాడను. అంటే రాజ్యమే లేకపోతే పార్ట్నర్షిప్ ఎక్కడ ఉంటుంది యోహాను గారికి? కాబట్టి రాజ్యం వచ్చింది, రాజ్యస్థాపన జరిగింది. ఆ రాజ్యంలో ఎవరైతే బాప్టిజం పొందారో వాళ్ళు ప్రవేశిస్తున్నారు. ఇది కనిపించే రాజ్యం కాదు. సంఘానికి వచ్చిన వాళ్ళందరూ రాజ్య సంబంధులు కాదు. ఎవరి హృదయంలో ప్రభువుకు స్థానం ఇచ్చి వాక్యానుసారంగా బతుకుతున్నారో వాళ్ళు మాత్రమే రాజ్య సంబంధులు. మిగతా వాళ్ళందరూ రాజ్యంలో ఉన్నట్టుగా నటించే వ్యక్తులు. అర్థమైందా? మారినోళ్ళు ఇంకా రాజ్యానికి సంబంధించిన వ్యక్తులు కాదు. అంటే 2000 సంవత్సరాల నుంచి క్రీస్తు రాజ్య విస్తరణ జరుగుతూనే ఉంది. జనాలు ఏమనుకుంటున్నారంటే ఈరోజు ఉన్న ఆ ఇశ్రాయేల్ దేశంలో యూదులు కూడా నిజంగా ప్రభు వస్తాడు, సింహాసనం మీద కూర్చుంటాడు, రాజ్య స్థాపన చేస్తాడు, ఒక దావీదు గారిలాగా అనుకుంటున్నారు అంతే. ఇది పొందిన వారికి చెందే ఆత్మ సంబంధమైన రాజ్యం అన్న విషయం తెలియలా. మేధావులు, ఇశ్రాయేల్ మేధావులే, కానీ బైబిల్ అర్థం కాలేదు. ఇప్పుడున్న చాలామంది సంఘ కాపర్లకు కూడా ఇది అర్థం కాలేదు. వస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన జరిగింది, రాజ్యస్థాపన చేస్తాడు, శరీరధారిగా వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడు అనుకుంటున్నారు. అర్థమైందా? అందుకే ఒక మాట చెప్పాడు లూకాసు వార్త అనుకుంటా 17వ అధ్యాయం చూడండి. ఒక మాట లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21 వచనం చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం మీకు కనపడే విధంగా, కళ్ళకు కనపడేటట్టు ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. ఆయనే రాజ్యం. ప్రభువు వాళ్ళ మధ్య ఉన్నాడు. ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది అంటున్నాడు. 16వ అధ్యాయం అనుకుంటా చూడండి. అది బలవంతంగా అనేకులు అందులో ప్రవేశిస్తున్నారు దేవుని రాజ్యంలో అనే మాట ఉంటుందండి. లూకాసు వార్తే 16. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రము ప్రవక్తలు ఉండిరి. అప్పటి నుంచి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. ప్రతివాడు ఆ రాజ్యములో బలవంతముగా. రాజ్యం లేకపోతే బలవంతంగా ఎలా చొరబడతారు? అంటే దేవుని సంఘములో బలవంతులు కూడా చొరబడతారు, బలవంతంగా చొరబడతారు. నీకు ఇల్లు ఇస్తాము, బట్టలు ఇస్తాము, రాజ్యంలోకి రండి వచ్చేస్తారు. ఇది బలవంత మత మార్పిడి అయిందిగా. ఇది బలవంతంగా మార్చేది కాదు. నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు. నీ పాపంతోనే ఉన్నావు. పాపాన్ని పోగొట్టడానికే ప్రభువారు పరలోకాన్ని విడిచి నీ దగ్గరకు వచ్చాడు. నీకోసం ఆయన శిలువలో మరణించాడు. ఈ సువార్త చెప్పు. వాడు నమ్మి మారు మనసు పొంది బాప్తీసం పొందితే ఇది ఇష్టపూర్తిగా స్వచ్ఛందంగా రాజ్యంలో చొరబడటం. నువ్వేదో ఆశలు చూపించి ఆశల కోసం ఈ రాజ్యంలో చేరిస్తే బలవంతంగా చొరబెట్టినట్టు. రాజ్యంలో బలవంత మత మార్పిడి దేవుడు ఇష్టపడలేదు. స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా వారు ఇష్టపూర్తిగా అందులోకి రావాల్సిన వారు. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు రాజ్యంలో ఇష్టపూర్తిగా వచ్చిన వారి శాతం ఎక్కువ. బలవంతంగా వచ్చిన వారి శాతం కూడా ఉంది. అవి నిలబడేవాళ్ళు కాదు. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు టోటల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుని పిల్లలైన వారిని పరిపాలిస్తుంది ఎవరు చెప్పండి? అర్థమైందా? దేవుని పిల్లలైన వారిని పరిపాలిస్తుంది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే మనకు రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. మన చట్టం ఏది? రాజ్యం అంటే రాజు ఒక చట్టాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే కట్టడలో విధులు ఏం పాటించాలి, ఏం పాటించకూడదు, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనేది ఒక రాజ్యాంగం ఉంది. దానిలో మేనిఫెస్టో ఉంటుంది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్ళు కొన్ని ఆశలు చూపుతారు. మనకు కూడా ఒక మేనిఫెస్టో ఉంది. ఆ రాజ్యాంగంలో విధి విధానాలు, నియమ నిబంధనలు ఉన్నాయి. అవేంటి? క్రొత్త నిబంధన. రాజున్నాడు, నిబంధన ఉంది. ఆ రాజ్యంలో చేరిన వారందరూ ఈ రాజు కింద ఉండి ఈ నిబంధనను అనుసరిస్తూ బతకాలి.
అంతేనా? ఈ నిబంధనను అనుసరిస్తూ బతకాలి. ఇదే సమయంలో లోకంలో రాజ్యాలు ఉన్నాయి, లోకంలో పరిపాలన ఉంది, లోకంలో అధికారులు ఉన్నారు. మరి వీళ్ళ మాట వినాలా, దేవుని మాట వినాలా? చెప్పండి. బైబిల్లో అయితే ఒక మాట ఉంది, 13వ అధ్యాయం రోమాపత్రిక 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారము దేవుని వలనే నియమింపబడి, అంటే అధికారిని నియమించింది ఎవరు? ఇది చెడ్డోడిని కూడా నియమిస్తాడా దేవుడు? మనల్ని హింసించే అధికారిని కూడా దేవుడు నియమించవచ్చా? చెప్పాలి. మనకు అనుకూలమైన అధికారిని నియమిస్తాడా, మనకి వ్యతిరేకమైన అధికారిని కూడా నియమిస్తాడా దేవుడు? మనము సరిగ్గా లేకపోతే మనకు వ్యతిరేకమైన అధికారిని కూడా నియమిస్తాడని ఇశ్రాయేలు చరిత్ర మనకు చెప్తుంది. ఇశ్రాయేలీయులు దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరిని నియమించాడు? మంచి రాజుని నియమించాడు. చెదిరిపోయినప్పుడు, మళ్ళీ విగ్రహారాధన అయిపోయినప్పుడు అన్ని రాజుల్ని నియమించాడు. ఇదేంటి ప్రభువా మా మీద వాళ్ళకి అధికారం ఇచ్చావు, మేం కదా బలవంతులు అంటే, నువ్వు బలహీనుడు అయ్యావు కాబట్టి వాడికి బలాన్ని ఇచ్చాను. సేమ్ సిచ్యువేషన్ ఈరోజు ఆలోచిద్దాం. నీకు వ్యతిరేకంగా ఒక అధికారిని దేవుడే నియమిస్తే ఏం చేయగలవు? నువ్వు ఓటేయకపోయినా వాళ్ళు నియమించబడతారు. ఎందుకు నియమించింది ఎవరు? దేవుడు నియమిస్తే తప్ప అధికారి ఎవడు కాడంటున్నాడు ఆ వచనాన్ని బట్టి. ఉన్న అధికారములన్నీ చెప్పండి. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 4వ అధ్యాయం కూడా ఒక మాట చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. జాగరూకుడగు ఒక దేవతల ప్రకటనను అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యముపైనే అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యములపైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. అంటే ఎవరిని నియమించాలన్న దేవుడు ఇష్టమంట. అడు అల్పుడా అది కూడా పక్కన పెట్టు, అధికుడిని నియమిస్తాడు, అల్పుడిని కూడా నియమిస్తాడు. అంటే అధికారం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో. మనమేమనుకుంటున్నాం? నేను ఓటేస్తే తప్ప అడిగి గెలవలేడు అనుకుంటున్నాం. ఆ నాయకులు ఏమనుకుంటున్నారు? ఈ కేటగిరీ వాళ్ళు ఓటేస్తే తప్ప మనం గెలవలేం కాబట్టి వాళ్ళని ఆకట్టుకుందాం, ఏమి ఎర చూపిద్దాం? చెప్పండి. నీకేం బలహీనత ఉందో దాన్ని ఎర చూపిస్తారు. అన్యులు పడిపోతారు, వాళ్ళకి కావాల్సింది శరీర సంబంధమైన అవసరాలు. కానీ ఇదే సమయంలో క్రైస్తవులు కూడా పడిపోతున్నారంటే రాజ్య సంబంధులుగా ఉన్నారా, అన్య రాజు సంబంధులుగా ఉన్నారు వీళ్ళు? చెప్పండి. ఓటుకి నోటు, మద్యానికి ఓటు, బిర్యానీకి ఓటు, చర్చీలు కట్టిస్తామంటే ఓటు, మీ వీధిలో రోడ్లు లేపిస్తామంటే ఓటు, కాలువలు కట్టిస్తామంటే ఓటు, మీకు ఏ సమస్య వచ్చినా నేను ఆదుకుంటానంటే ఓటు, మీ పిల్లల చదువులకు డబ్బులు ఇస్తామంటే ఓటు, మీ పిల్లల పెళ్ళిళ్ళకి సాయం చేస్తామంటే ఓటు. అమ్ముకుంటున్నారు ఓటుని. అమ్ముకుంటున్నారా? ఓటుని అమ్ముకోవటం భారతదేశ శిక్షాస్మృతి ప్రకారంగా చట్టరీత్యా నేరమా కాదా? మరి నేరం చేయిస్తుంది ఎవరు మన చేత? మనల్ని పరిపాలించే నాయకులే మనల్ని ముందు నేరస్తులుగా తీర్చి మరీ ఓటేయించుకుంటున్నారు. అంటే మన చేత నేరం చేయిస్తూ మేము మిమ్మల్ని పరిపాలిస్తామంటున్నారు నేరస్తులు. విషయం అర్థమైందా మీకు? నువ్వు నిజాయితీగా ఓటేయి, నీకు స్వతంత్రం ఉంది. నిన్ను ఎవరు రక్షించగలరో, నిన్ను ఎవరు కాపాడగలరో, నీకు శాంతిని సమాధానాన్ని ఎవరు ఇవ్వగలరో వాళ్ళకు ఓటేసుకోవడాన్ని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఆఫర్లు ఇస్తున్నారా? ఎందుకు ఆఫర్లు? ఎందుకు?
నీకు ఆఫర్లు కావాలి, వాళ్ళకు ఓటు కావాలి. ఎందుకు ఓటుకి నోటు ఎందుకు ఇస్తారు? పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు? వ్యాపారం ఇది. వ్యాపారంలో రేపు లాభాలు సంపాదించుకోవాలి, ముందు పెట్టుబడి పెడుతున్నారు. నాకు ఇది ఈరోజు గడిస్తే చాలు అనుకుంటున్నాం, డబ్బులు తీసుకున్నా ఓటేసేస్తున్నావు. మీకు అర్థమవుతుందా? వాక్యానుసారంగా ఇశ్రాయేలు రాజుని ఎలాగైతే దేవుడు నియమించి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాసుకొని దాన్ని చదువుతూ దాని ప్రకారంగా పరిపాలించమన్నాడో, అలా పరిపాలించే నాయకుడు ఎవరైనా ఉన్నారా ప్రపంచవ్యాప్తంగా? మన దేశం సంగతి పక్కన పెడదాం కాసేపు. వాక్యానుసారంగా పరిపాలిస్తున్న రాజు ఎవరైనా ఉన్నారా ప్రపంచ దేశాల్లో? చెప్పండి. ఎవ్వరు లేరు. పోనీ సంఘంలోనన్నా ఉన్నాడా? పోనీ క్రైస్తవ సమాజంలో మంచి భక్తుడండి, ఈయన నిలబెడితే పార్లమెంట్లో వాక్యానుసారంగా పరిపాలిస్తాడు అంటానికి వాక్యానుసారంగా బతుకుతున్న ఒక వ్యక్తిని చూపించండి. అంటే క్రైస్తవుల్లో ఎవడైనా నిలబడినా వాడికి కూడా ఓటేయకూడదు మనం. ఎందుకు? వాక్యానుసారంగా బతకట్లేదు, పరిపాలించట్లేదు కాబట్టి. ఒకళ్ళు పరిపాలిస్తే ఎలా పరిపాలించాలని చెప్పాడు వాక్యంలో? దేవుని చట్ట ప్రకారంగా పరిపాలించాలి. ఎవరున్నారు కొత్త నిబంధన చట్ట ప్రకారంగా పరిపాలించే నాయకులు? చెప్పండి, ఉన్నారా? ఇంకో విచిత్రం ఏంటంటే, క్రైస్తవుల్ని ఒక అన్యుడు, అంటే ప్రభువుని నమ్మని వ్యక్తి, నమ్మినట్టు నటించిన వ్యక్తి అయినా సరే, నటించిన వ్యక్తి కూడా నమ్మని వ్యక్తే దేవుని లెక్కలు. ఎందుకంటే వాక్యానుసారంగా బతకపోతే వాళ్ళు నమ్మిన వ్యక్తులు కాదు. దేవుని జనాంగాన్ని అన్యుడు పరిపాలించటం వాక్యానుసారమా, వాక్య విరుద్ధమా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం ఒక మాట చూద్దాం బైబిల్లో. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ప్రియులారా. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఇశ్రాయేలీలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి, ఎవరు వీళ్ళు? యెహోవాకు పరిచర్య చేయు యాజకులు. అది పాత నిబంధన. ఇప్పుడు యెహోవాకు పరిచర్య చేసే యాజకులు ఎవరు? చెప్పండి. క్రైస్తవులు. అంతేనా? క్రైస్తవులేనా దేవుడికి పరిచర్య చేసే యాజకులు? మనమే. ఇప్పుడు మనమేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని చేస్తున్నారు వాళ్ళు? యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు మా మీద ప్రభుత్వము చేయునట్లు మొక్కలు చేసి చదివేస్తున్నారు, ఖూనీ చేస్తున్నారు, కిచిడి చేస్తున్నారు. అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని, అంటే ఇశ్రాయేలుని అవమానమునకు, అంటే ఇశ్రాయేలుని అన్యజనులు పరిపాలించటం అవమానం అంటున్నాడా, సన్మానం అంటున్నాడా? అవమానం. ఇప్పుడు క్రైస్తవుని అన్యజనుడు పరిపాలించటం అవమానమా, సన్మానమా? చెప్పండి. గుడ్డి కంటే మెల్లమేలు అనకండి. అన్యుడే. దేవుని చట్ట ప్రకారంగా పరిపాలించని ఎవడైనా అన్యుడా, దేవుడి బిడ్డ? చెప్పండి. అన్యుడే. ఇప్పుడు క్రైస్తవుడిని క్రీస్తు చట్ట ప్రకారంగా పరిపాలించవలసిన వారు అన్యుడి పరిపాలన కింద వెళ్తున్నామంటే, మనం మంచోళ్ళమైతే అన్యుడిని రాజుగా నియమిస్తున్నాడా దేవుడు? మనం చెడిపోతే అన్యుడిని రాజుగా నియమిస్తున్నాడా? అధికారులు నియమించేది దేవుడే, అందులో నో డౌట్. ఇప్పుడు మనం మంచోళ్ళమైతే ఖచ్చితంగా మనకు మంచి రాజుని నియమిస్తాడు, వాక్య ప్రకారంగా పరిపాలించే రాజుని. కానీ ఇప్పుడు అన్యుడిని నియమిస్తున్నాడంటే అర్థం ఏంటి? క్రైస్తవులందరూ ఏమైనట్టు? వాక్యానుసారంగా లేనట్టు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఎలా చెడిపోయారో అలాగే మనం కూడా చెడిపోయాం. అందుకే నీకు వ్యతిరేకమైన రాజును దేవుడే నిలబెడతాడు. వాళ్ళు హింసిస్తారు, తిట్టిస్తారు, అవసరమైతే చంపేస్తారు. ఏంటి ప్రభా ఇలా చేసావు అంటే, నీ కర్మరా, నువ్వు అదే చేసావు, నేను అందుకే అలాంటి వాడిని నియమించాను. ఇశ్రాయేల్ చరిత్ర అంతా నేర్పించింది ఎందుకు నీకు అంటాడు. వాళ్ళు ఎన్నిసార్లు తప్పిపోయారు, ఎన్నిసార్లు నా పాదాల దగ్గర మళ్ళీ క్షమాపణ అడిగాడు. క్షమాపణ అడిగినప్పుడల్లా కాపాడుతూనే ఉన్నాను. మళ్ళీ చెడిపోయారు, మళ్ళీ అన్యులకు అప్పచెప్పాను. ఈ చరిత్ర అంతా చదివించింది ఎందుకు మీ చేత? మీరు దారిలోకి వస్తారని. అయినా దారిలోకి రాకపోతే చెప్పండి. ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీ అండి, ఒక పార్టీ కొమ్ముగా ఆడిచ్చే ఆఫర్లకి
బలైపోతున్నారు. వాళ్ళు కోట్లు తీసుకుంటారు, నీకు చాక్లెట్ చేతిలో పెడతాడు. వ్యాపారం ఇది. ఖచ్చితంగా ప్రభువు మార్గంలో, మినిస్టర్ అంటే అర్థం సేవకుడు కదా. లోక పరిపాలనకి దేవుని పరిపాలనకు ఉన్న వ్యత్యాసం చెప్పాడు యేసుక్రీస్తు వారు. లూకాసు వార్త 22వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త 22వ అధ్యాయము 24వ వచనం నుండి చూద్దాం ప్రియులారు. లూకాసు వార్త 22వ అధ్యాయము 24వ వచనం నుండి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అని శిష్యుల్లో గొడవ వచ్చింది. ఎవడు గొప్ప ఎవడు గొప్ప ఎవడు గొప్ప అని. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఆయన వారితో ఇట్లా, నేను అన్య జనములలో రాజులు, అంటే అన్ని జనుల్లో రాజులు ప్రభుత్వం చేస్తారంటే అధికారాన్ని చేపట్టి అధికార చలామణి చేస్తారు. అంటే వాళ్ళు చెప్పిందే వేదం, దానికి వ్యతిరేకంగా ఉంటే శిక్షిస్తారు. ఇది అన్ని జనుల్లో జరిగే రాజకీయం. అయితే మీలో అంటే అర్థం ఏంటి? క్రైస్తవుల్లో, దేవుని సంఘములో అని అర్థం. అన్ని జనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. ఉపకారులు అనబడుదురు. మన మీద అధికారం చేసేవాళ్ళు ఉపకారే అపకారా? చెప్పండి. చట్టం మనకు ఉపకారం చేస్తుందా అపకారం చేస్తుందా? ఉపకారం చేస్తుంది, అంతే కదా. నువ్వు తప్పు చేస్తే శిక్షేస్తాడు, చేయకపోతే శిక్షలు. అక్రమంగా చేసేది వేరు. చట్టాన్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకంటే మనల్ని మనం పరిపాలించుకుంటూ మనకు మేలు జరగటానికి, కీడు జరగకుండా కాపాడుకోవడానికి మనమే ఒక చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అధికారి మనకు ఉపకారి, అంతే కదా. నీకు ఆఫీస్ పని ఉంది, అధికారి దగ్గరికి వెళ్తే చేయాలి, నీకు ఉపకారం చేయాలి. పోలీసు వారు ఉన్నారు, నీకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు ఉపకారం చేయాలి. అధికారులు ఉపకారులు. మినిస్టర్ దగ్గరికి వెళ్ళావు, నీకు ఉపకారం చేయాలి. దేవుడు పెట్టిన నియమం అది కూడా. లోకంలో అధికారులు మీకు ఉపకారులు అయి ఉన్నారు, ఓకే, శారీరకంగా ఇది. అయితే మీరైతే అంటే క్రైస్తవులు అలా ఉండకూడదు. ఎలా ఉండాలి మరి? మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండాలి. అంటే లోకంలో అధికారి ఎలా ఉంటాడు? హుందాగా దర్జాగా గన్మ్యాన్లు పెట్టుకొని ఎవరో దగ్గరకు రాకుండా రక్తపు చుక్క ఎలా వలకుండా కాపాడుకుంటాడు. కానీ ఇక్కడ అధికారి అందరి దగ్గరికి వెళ్ళి అందరి కాళ్ళు పట్టుకొని అందరికీ పరిచర్య చేయాలి. తేడా ఉందా ఆ అధికారానికి ఈ అధికారానికి? దేవుని రాజ్యానికి లోకరాజ్యాలకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మీలో అధికారి ఎలా ఉండాలంట? పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమిస్తున్నాను. నా రాజ్యంలో మీరు సేవ చేయించుకోవటం కాదు, సేవ చేయాలి. మినిస్టర్ అంటే పరిచారకుడు, చేయించుకునేవాడు కాదు. ఈరోజు మన గవర్నమెంట్లో మినిస్టర్లు చేయించుకుంటారా చేస్తారా? చేయించుకున్నట్టు కనపడతారు, చేసినట్టు కనపడతారు కానీ చేయించుకుంటారు. వాళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చింది, వాళ్ళ నుంచి ప్రతి వాడికి చిన్న బిళ్ళబంటులతో కూడా గవర్నమెంట్ ఉద్యోగం అంటే లంచం తీసుకోవటమే అనవైతే అయిపోయింది. వీళ్ళు ఇప్పుడు మనల్ని ఎలా పరిపాలిస్తారు? వాళ్ళ పరిపాలన కింద మనం ఉండటం అవమానమా సన్మానమా? వాక్యం ఏం చెప్తుంది? అవమానం అంటుంది. మరి అలాంటి అవమానకరమైన రాజుని మనం ఎన్నుకోవచ్చా? చెప్పాలి. ఎన్నుకోవచ్చా? ఎన్నుకోకూడదు. మరి ఏం చేద్దాం? ఏదో పార్టీ కొమ్ముగద్దాం, ఆడికంటే ఇది బెటర్ కదండి కొంచెం అని అనుకుందామా? చెప్పండి. పొయ్యి మీద నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఇది, అంతే. దేవుని పరిపాలన కింద అధికారులను గౌరవించమన్నాడు కాబట్టి వాళ్ళు పెట్టిన కట్టడలో విధులు పాటించు. ట్యాక్స్ కట్టమన్నారు, కట్టేయి. లైసెన్స్ తీసుకోమన్నారు, తీసుకో. యేసుక్రీస్తు వారిని నువ్వు రాజుకు పన్ను కడతావంటే ఏమన్నాడు? నేనేంది పన్ను కట్టవేండి అన్నాడా? పేతురు వెళ్ళి గాలం వేసి నీ చేప
ఒకరు దొరికిద్ది, దాని నోట్లో షెకెల్ ఉంటుంది, నీ నిమిత్తం నా నిమిత్తం ఆ షెకెల్ తీసుకొచ్చి ట్యాక్స్ కట్టే అన్నాడు. పౌలు గారిని కూడా అధికారులను గౌరవించమని పౌలు గారు కూడా చెప్పాడు అపోస్తల కార్యాల గ్రంథంలో. తీయొద్దులండి ఇప్పుడు. అంటే అధికారులు గౌరవించడం అంటే వాళ్ళు పెట్టిన కట్టడల విధులు నువ్వు పాటించడం. ఆ కట్టడల విధులు దేవుని చట్టానికి వ్యతిరేకంగా వస్తే దేవుణ్ణి ఆరాధించొద్దు, దేవుణ్ణి పూజించొద్దు, నువ్వు ప్రార్థనకి వెళ్ళొద్దు, నువ్వు బైబిల్ చదవద్దు అనే నియమాలు కానీ ప్రభుత్వం పెడితే ప్రభుత్వాధికారులు కూడా ఎదిరించవచ్చు. ప్రభుత్వాన్ని ధిక్కరిస్తావంటే నా దేవుడి కంటే నువ్వు గొప్పోడు కాదు, నువ్వు పరలోకం నువ్వు ఇయ్యవు, ఈరోజు ఉంటావు రేపు పోతావు, అంతే కదా. ఎవరు శాశ్వతం భూమి మీద? ఈరోజు చంపొచ్చు మనల్ని, రేపు వాడు బతికుంటాడా? చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాక్యం చెప్తుంది ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారని. మరి నీకు పరలోకం ఇచ్చేది దేవుడు కాబట్టి దేవుని చట్టానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఏ కట్టడలో విధులు చెప్పినా దాన్ని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి. మనకి దానియేలు గారు ఉన్నారు, షడ్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నారు. ప్రపంచాన్ని పరిపాలించే రాజు శాసనం చేస్తే ఏం చేశారు? ధిక్కరించారు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారిని అంగీకరించిన ఈ యేసుక్రీస్తు శిష్యులు ముందు బెదిరిపోయారు. ఎప్పుడైతే ఆయన చనిపోయి పునరుద్ధానుడు అయ్యాడో వాళ్ళు అంటున్న మాట చూడండి. ఒకటి అపోస్తల కార్యాల గ్రంథం, పేతురు గారు ఏమన్నాడు? 4వ అధ్యాయము, అదేనా 19 నుంచి 20, 19-20. అందుకు పేతురు యోహాను వారిని చూచి దేవుని మాట వినుట కంటే ఎవరి మాట వినమంటారు? ఇప్పుడు అధికారి వచ్చి నువ్వు ప్రార్థన చేయకూడదంటే దేవుడు ఇస్తాడు పరలోకం, నువ్వు ఇస్తావా? నీ మాట వినమంటావా, దేవుడి మాట వినమంటావా అన్నారు. దేవుడు దయ వలన దేవుడు చట్టాన్ని ఏర్పాటు చేశాడు, అధికారులను దేవుడే నియమిస్తున్నాడు. అయితే మనందరికీ ఒక వెసులుబాటు ఇచ్చాడు దేవుడే. ఏంటంటే నిన్ను పరిపాలించే అధికారిని నువ్వే నిర్ణయించుకోవచ్చు. ఆ స్వతంత్రం మనకుందా? భారతదేశంలో ఉంది. నీకు ఆ వ్యక్తి నచ్చలేదా? నేను అయినానొచ్చు, అది పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో నీకు ఎవరైతే నచ్చుతారో, నన్ను పరిపాలించేవాడు వాక్యానుసారంగా ఈయన అయ్యి ఉంటాడు అని అనిపిస్తే అతనికి ఓటేయచ్చు. ఎవరు లేరా? దేవుడే ఒక ఆప్షన్ ఇచ్చాడు, దాని పేరే నోటా. అంటే నన్ ఆఫ్ ద అబోవ్, అంటే పైన వారు ఎవరో నన్ను పరిపాలించడానికి అర్హులు కారు. వాళ్ళు ఎవరో నాకు అవసరం లేదు, వాళ్ళ పాలన నాకు అవసరం లేదు. మరి దేవుడు నియమిస్తాడు అధికారిని, నువ్వు వేసినా వేయిపోయినా నియమిస్తాడు. నియమించినప్పుడు ఆయన ఏ చట్టం పెడితే దానికి లోబడు. దేవునికి వ్యతిరేకంగా చట్టం పెడితే మాత్రం ఖచ్చితంగా దాన్ని తిరస్కరించు. ఇది ప్రతి క్రైస్తవుడు చేయాలి తప్ప నేను పలాని పార్టీ అని ముద్ర వేయించుకోకూడదు. ఈరోజు నువ్వు పలాని పార్టీ, రేపు ఈ పార్టీ పడిపోయింది ఇంకో పార్టీ వస్తాడు, వాళ్ళు నిన్ను ఎలా చూస్తారు? నువ్వు వాళ్ళకి వాక్యం చెప్పాలన్నా నీ మాట వినరు. నువ్వు పలాని పార్టీకి సంబంధించినోడు కాబట్టి మాతో సంబంధం లేదు అంటాడు. అంటే మనుషుల్ని మనం విడగొట్టుకున్నట్టే, శత్రుత్వం తెచ్చుకున్నట్టే. కాబట్టి క్రైస్తవుడు, మేము క్రైస్తవులం, మా నోటు అమ్మబడదు, మా ఓటు అని బోర్డు పెట్టుకోండి ఇంటికాడ. కావాలంటే ఎవరన్నా వస్తే చెప్పండి, నేను క్రైస్తవుడిని, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకుంటా, నేను ఏ పార్టీకి సంబంధించి ఎవరికి సపోర్ట్ చేయను, దేవుడు నాకు ఆలోచన ఇచ్చిన ప్రకారంగా నేను ఓటేస్తాను, దయచేసి వందనాలు చెప్పి పంపించేయండి. నువ్వు అమ్ముకున్నావంటే క్రైస్తవురాలి కాదు, నువ్వు బాహ్య సంబంధమైన వాటికి లోబడిపోయావని అర్థం, కక్కుర్తి బ్యాచ్ అని అర్థం ఒక మాటలో చెబితే. అర్థమైందా? మనం ఒక పార్టీకి బహిర్గతంగా క్రైస్తవుడు కనిపించుకోకూడదు, కనపడకూడదు. ఇది ప్రతి క్రైస్తవుడు పాటించి దేవుని చట్టాన్ని మనం అనుసరించి ఆ చట్ట ప్రకారంగా మనం బతికితే ఖచ్చితంగా నిత్య జీవం వస్తుంది. రాజు నియమించే అధికారం దేవుడికి ఉంది కాబట్టి దేవుడు ఎవరు నియమిస్తే ఆయనకి లోబడి చట్ట ప్రకారంగా మనం దాన్ని అనుసరిస్తూ మనం పరిపాలనలో పాల్గొనాలి. అంతే తప్ప ఏ ఒక్క పార్టీకి క్రైస్తవుడు సపోర్టు చేయకూడదని ఈ సందర్భంలో మనవి చేస్తూ, ప్రశ్నలు ఉంటే తర్వాత అడగండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. ఇహలోక రాజకీయాల్లో క్రైస్తవుని పాత్ర అనే విషయాన్ని 2 భాగాలుగా మాకు తెలియజేశారు. అందుని బట్టి స్తోత్రాలు. ఆది మానవుడైన ఆదాము గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుని పిల్లలైన వారు మీ పరిపాలన కింద ఉన్నారని, ఒకవేళ మమ్మల్ని మేము పరిపాలించుకోవాలి, మాకు రాజు కావాలి అంటే కొన్ని కట్టడలు విధులు మీరు నియమించారని, వాటి ప్రకారంగా రాజును నియమించుకోవాలని మీరు తెలియచేసిన మాటలు కూడా మేము గ్రహించాము నాయన. ఈరోజు క్రైస్తవ్యంలో తండ్రి పెద్ద పెద్దవారు రాజకీయ నాయకుల్ని ఆహ్వానించి
రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ మిమ్మల్ని తిరస్కరించి అన్యులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తున్నారు. వారికి కూడా ఈ జ్ఞానాన్ని తెలియచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని వారు గడిపి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే విధంలో క్రీస్తు రాజ్యంలో పాలివారుగా ఉండి రాజ్య విస్తరణలో వారి సహకారాన్ని, వారి యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మరి ఈరోజు జరిగించిన బాప్తీస కార్యక్రమాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా బుచ్చిబాబు లోకము నుండి వేరై క్రీస్తులో నూతనంగా జన్మించాడు. ఇది మొదలుకొని ఆ బిడ్డ మీ యొక్క భక్తిలో బోధలో ఎదుగుతూ సంఘానికి, తన కుటుంబానికి, తన గ్రామానికి మీ యొక్క రాజ్య విస్తరణకు తోడ్పడలాగున కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి ఎవరి గృహాలకు వారు వెళ్ళుచుండగా మరి సురక్షితంగా వారిని గమ్యానికి చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మేమంతా మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తులో మరి తీర్చి మీ చిత్తానుసారంగా జరిగించమని కోరుకుంటూ, మా రక్షకుడు మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి రాజ్య స్థాపన కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమె.